దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రసంగి, పరమగీతం, సామెతలు, కీర్తనలు రచించిన జ్ఞాని అయిన సొలొమోను. పరమగీతము 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. అపోస్తలుడైన పౌలు సౌలుగా రథము లేదా గుర్రములతో ఇంటింటా చేరి సంఘాన్ని హింసిస్తున్నాడు. అనేక ప్రజలను, అంటే ప్రియురాలైన సంఘాన్ని ఇంటింటా చొచ్చి రథములకు కట్టి గుర్రాలకు కట్టి ఈడ్చుకు వెళుతూ ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు, నా పిల్లలను కొడుతూ ఉన్నావు, ఈడ్చుకొని వెళుతున్నావు. దేవుని యొక్క దమస్క మార్గము దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దర్శించాడు. రెండు కళ్ళు పోయాయి. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నా. మెల్లనైన స్వరం, అమూల్యమైన స్వరం, శ్రేష్టమైన స్వరం పరము నుండి వినబడుతుంది. ప్రభువా, నీవెవడవి అని అంటున్నాడు. హౌ లాంగ్ బిట్వీన్ డిఫరెంట్ టు ఒపీనియన్. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? గమలీయేలు పాదాల దగ్గర. కనుకనే గమ్యము తేలిక, రమ్యమైన ఆయన రూపాన్ని చిత్రవద గావిస్తూ ఉన్నాడు. హింసలు పొందుతున్నాడు. యేసును గాయపరుస్తున్నాడు. సంఘాన్ని హింసిస్తున్నాడు. ఈడ్చుకొని వెళుతున్నాడు. అతనికి అదే ప్రాణాధారం. శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారం. ఎవరైనా గోంగూర అమ్ముకుంటే జీవనాధారం గోంగూర, తోటకూర లేదా ఇంకేదైనా కూర జీవనాధారం. అయితే ఇతనికి ఆధారం ఏంటంటే బెదిరించటం, హత్య చేయటం, ఇదే ఆధారం. కానీ ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానినే పూర్ణ శాంతి గలవానిగా చేయుదును. ఎవని మనసు, దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం, తేజోమయుని రాజసం, మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు, దయగల మాటలు,
సుందరవదనం తేజోమయుని రాజసం. దేవుని మీద ఆధారపడుతూ, దేవుడిచ్చేది తింటూ, దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ఆయన ప్రియమైన సంఘాన్ని, ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. దేవుని పోలిక, క్రీస్తు పోలిక మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ప్రాణాలు తీసినవాడు, బెదిరించినవాడు ఒక్క రెప్పపాటులో మారిపోయాడు కదా. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలం దేవునికి వ్యతిరేకమైంది కూల్చేస్తాడు. దేవునికి ప్రియమైన సంఘాన్ని ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అబ్బా, ఎంత క్రీస్తు పోలిక వచ్చిందండి. వాక్యం చెప్పే నేను ఆయన పోలికలో మార్చబడుతున్నా. సౌలు పౌలుగా పోలికగా మార్చబడ్డాడే. నీ రూపము నేను కోల్పోయినా, అవును, నీ రూపము నేను కోల్పోతే తిరిగి ఆ రూపంలోనికి రావడానికి యేసుక్రీస్తు మనుష్యుల పోలికగా మనుష్యుల పోలికగా పుట్టి ఇప్పుడు ఆయన్ని ఎలా పోల్చుదాం? యేసు ప్రభుని ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. రిక్తునిగా తన రక్తాన్ని చిందించాడు. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఫరో రథములు, రౌతులు, శత్రువులండి ఐగుప్తీయులు ఇశ్రాయేలుని వేటాడి చంపాలని వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రంలో కూల్చివేశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధినిగా చేయగలదు. ఎర్ర సముద్రం యేసయ్య రక్తం అంగీకరిస్తే క్రీస్తు పోలిక, అంగీకరించకపోతే ఎర్ర సముద్రంలో అడుగంటిపోయారు శత్రువులు. దేవునికి విరోధమైన ఈ ఆయుధము వర్ధిల్లదు. కూల్చివేయబడ్డారు. ఎవరు? ఐగుప్తీయులు. పోల్చబడిన మిరియాము ప్రవక్తి తన లీడర్, ఆమెకు ఒక క్యాడర్, ఆమె ప్రవక్తిని లీడర్, అంతేకాదు ఆమెకు ఒక క్యాడర్ ఉంది. ఆమెకంటూ ఆరాధన చేసే, యెహోవాను గానం చేసే, ఆరాధించే పిల్లలు ఉన్నారు. అందుకని యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రాక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను నించెదము ఆయనే దేవుడు మనకు. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా
చేసియుండ లేదని వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. వేగంగా ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చెదను అంటే వాక్యము వేగంగా పరిగెత్తుతుంది. ఫరో యొక్క రథము గుర్రములు వాటితో పోలుస్తున్నాడు. యేసయ్య మనుషుల పోలిక, దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడై తన రక్తం ద్వారా రక్షించాడు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించను, నీ రక్తమే నా బలం. రక్తం క్రిందికి వస్తావా, రక్షించబడతా. రక్తానికి విరోధంగా నిరోధించాలని సౌలు లాంటి ప్రవర్తన రెండు కళ్ళు పోయాయి. రక్తానికి విరోధంగా, యేసు రక్తానికి విరోధంగా దేవుడు లేడు అని పలికినా నా నోట దేవుని మాట. నన్ను ఏ రీతిగా పోల్చాడు? 87వ సంవత్సరంలో ఎప్పుడో కూల్చివేయబడిన వాడిని మట్టికి మట్టై తిరిగి ఇక పేరు లేదు, యెహోషువ అనే పేరు నిలుపుకున్నాడు. పేరు నిలిపాడు, తీరు బాగుపరిచాడు. భార్య, 2 పిల్లలు. బడా మంచి దాసుడా, ఇటు వెళ్ళినా జాషువన్న అని కలవరిస్తూ ఉన్నారు. కారణం దేవుని వాక్యము. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదనంటే వేగమును దేవుని వాక్యము ఫరో యొక్క రథాశ్వములతో కంటే కూడా వేగంగా పరిగెత్తే వాక్యముతో పోలుస్తూ ఉన్నాడు. వాక్యము సౌలును పౌలుగా మార్చింది. వాక్యము యెహోషువ అనే పేరు సాక్షిగా నిలుపుకున్నాడు. ఎందుకంటే యెహోషువ అనే పేరు లేకుండా 87వ సంవత్సరంలో రైలు మరణములో చచ్చిపోయి మట్టికి మట్టి అయ్యేవాడు. ఈ మట్టి దేహములో మహిమ ఐశ్వర్యము ఉంచాడు కాబట్టి మీ ముందుట నేను సజీవునిగా ఉన్నాను. ఇది దేవుని కృప. ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను. ఫరో రథములను రౌతులను కూల్చెదను. రక్తానికి విరోధంగా ప్రవర్తిస్తే కూల్చెదను. రక్తానికి అంగీకరిస్తే రక్షకునిగా నేను తల మీద చేతులుంచి బిడ్డలను కాపాడుతూ ఉన్న వాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యము సమృద్ధిగా ఆ దేవుడుగా దిగొస్తే మనము కాల్చివేయబడతాం. నీవు కాల్చివేయబడకూడదు. అందుకని దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలిక ఇదిగో పోల్చబడ్డాడు. రక్తమును కార్చాడు. రక్షకుడిగా ఆకాశమును భూమికి మధ్య వేలాడి మరణపు నీడలో నిలిచిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరవ. కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలిచెను రారా. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు. రక్షింపనేరకున్నట్లు నా హస్తము కుర్చ కాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందం గాని. మీకును నాకును మీ పాపములు అడ్డుగా వచ్చిన గనక నేను మీ మొర్ర వినను. మీ పాపములు
ఒప్పుకొని ప్రార్థన చేస్తే మిమ్మల్ని కనికరించి వర్ధిల చేస్తాను. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక కనికరమందు ఐశ్వర్యుడు ఆయన. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయటం ద్వారా సౌలు అలా ఒప్పుకొని ప్రార్థన చేశాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలం సౌలు లాంటి వాడిగా, దుష్టుడిగా, దేవునికి విరోధంగా ఉన్నావా? నీ జీవితం దేవుడి దెబ్బ కొట్టాడా? తిరిగి మార్చుకో. ప్రభువా నేను పాపినని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ పాపములు క్షమించి నీకు జీవితానికి వర్ధిల్ల చేసి నిన్ను క్షేమ సాగరంలో నిన్ను ఉంచే దేవుడు. ఇదిగో ఐగుప్తీయులను రథములను ముంచివేశాడు. కారణం వినకుండుంటే దుష్టుడు ముంచివేయబడుతున్నాడు, ఇష్టుడు ముంచబడి పైకి లేపబడుతున్నాడు. క్రీస్తు పోలిక, క్రీస్తు సారూప్యం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని ప్రేమ సంపన్నుడు అయిన పరలోకమందున తండ్రి, ఈ వాక్యము శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య వసించను యేసే క్రీస్తయ్య ఉన్నాడని ఒప్పుకొన్నవాడు దీవించబడుతున్నాడు, ఒప్పుకొన్నవాడు కూల్చివేయబడుతున్నాడు, ఒప్పుకొన్నవాడు క్రీస్తు పోలిక పోలుస్తూ ఉన్నాడు, ప్రియురాలు సంఘంగా చేయబడుతున్నాడు. యేసునామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక. సబ్స్క్రైబ్ చేయండి. ఇష్టమైతే, కష్టమైతే మౌనంగా ఉందుముగా. ఆమేన్.